హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ బకాయిలు వచ్చేసాయి. ఒక్కొక్కరికి 2,00,000 పెండింగ్‌లో డీఏ అరియర్స్. టోటల్ అమౌంట్ లిస్టు విడుదల. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఆశలు త్వరలో తీపి కబురు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి కరువు భత్యం, డీఏ బకాయిలు మరియు డీఏ పెంపుపై త్వరలోనే శుభవార్త వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 18 నెలలుగా పేరుకుపోయినటువంటి డీఏ బకాయిల చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి స్పష్టమైన ప్రకటన చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారము. బకాయిల నేపథ్యం మరియు ఉద్యోగుల డిమాండ్. జనవరి 2020 నుంచి జూన్ 2021 మధ్య కాలంలో 18 నెలల పాటుగా కోవిడ్ మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ డీఏ, డీఆర్ పెంపును మే 2020లో నిలిపివేసిన విషయం విదితమే, తెలిసిందే. సో, ఈ నిలిచిపోయిన డీఏ బకాయిలను తక్షణం విడుదల చేయాలని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలోనే ఈ బకాయిల చెల్లింపు అంశాన్ని పరిశీలించి ఉద్యోగులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొన్ని అంచనాల ప్రకారం ఉద్యోగులకు వారి స్థాయిని బట్టి 2,00,000 వరకు కూడా బకాయిల రూపంలో అందే అవకాశం ఉందని తెలుస్తోంది. బకాయిల అంచనా స్థాయిని బట్టి చూసుకున్నట్లయితే డీఏ బకాయిల మొత్తం ఉద్యోగి స్థాయి లెవెల్ మరియు వారి యొక్క ప్రాథమిక వేతనంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు లెవెల్ 1 ఉద్యోగులకు డీఏ బకాయిలు సుమారుగా రూ. 11,880 నుంచి రూ. 37,554 మధ్య ఉండవచ్చు అని అంచనా. ఇకపోతే లెవెల్ 13 ఉద్యోగులకు బకాయిలు సుమారుగా 1,44,200 నుంచి 2,18,200 వరకు అందే అవకాశం అయితే ఉంది. అలాగే లెవెల్ 14 అంతకంటే పై స్థాయి ఉద్యోగులకు ఈ మొత్తం మరింత ఎక్కువగా అయితే ఉంటుంది. ఈ డీఏ పెంపు మరియు బకాయిల చెల్లింపు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో పాటుగా ప్రభుత్వ రంగ ఉద్యోగ సంస్థలు మరియు పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది. డీఏ పెంపు అంచనాలు. ప్రస్తుతం డీఏ బకాయిలతో పాటు తదుపరి డీఏ పెంపు ఎంత ఉంటుంది అనే అంశంపై కూడా ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వాస్తవానికి డీఏ పెరుగుదల అనేది అఖిల భారత వినియోగదారు సూచి ఏఐసీపీఐ-ఐడబ్ల్యూ అంటే ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ గణాంకాలపై ఆధారపడి ఉంటుంది. మార్చి 2022లో ఏఐసీపీఐ సూచి గణనీయంగా పెరుగుదల నమోదైంది. సో, దీని ఆధారంగా ప్రభుత్వం డీఏను 3-5% వరకు పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ 5% పెంపునకు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపితే ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్నటువంటి 34% నుంచి 39%కు చేరుకుంటుంది. జీతంపై ప్రభావం. ఉదాహరణకు డీఏ పెంపుతో ఉద్యోగుల నెలవారీ జీతంలో పెరుగుదల ఎలా ఉంటుందో చూద్దాము. ఒక ఉద్యోగి బేసిక్ పే అనేది 56,900 అని అనుకుందాము. ప్రస్తుతం ఉన్న 34% డీఏ ప్రకారంగా నెలకు రూ. 19,346 అప్రాక్సిమేట్‌లీగా లభిస్తుందన్నమాట. సో, డీఏ లభిస్తుంది డీఏ రూపంలోనే. ఒకవేళ డీఏ 39% చేరితే అంటే 5% పెరిగితే వారికి నెలవారీ డీఏనే 19,000 నుంచి 22,000 వరకు పెరుగుతుందన్నమాట. అంటే నెలవారీ డీఏలో రూ. 2,845 దగ్గర దగ్గర రూ. 3,000 పెరుగుదల అయితే చూడవచ్చు. సో, వార్షికంగా చూస్తే ఇది సుమారుగా 34,000 పైనే ఉంటుంది. మరి ఈ విధంగా అదనపు ప్రయోజనం చేకూరుస్తుంది కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎప్పుడెప్పుడు అన్ని డీఏ కోసమైతే ఆహ్, ప్రకటించవలసినటువంటి డీఏ అండి. టైం దాటిపోయినా ఇంకా ప్రకటించలేదు కాబట్టి వాటి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారనమాట. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు డీఏ బకాయిలు మరియు తదుపరి డీఏ విషయంపై త్వరలోనే సానుకూల వార్త వినే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుంది. ఈ నిర్ణయం లక్షలాది కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరటనిస్తుంది అని ఆశించవచ్చు.